థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని రేవంత్ అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ముందుకొచ్చింది. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం విరాళాలు సేకరిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్లోని సభ్యులు తమకు తోచినంత సాయం చేయాలని కోరింది. బ్రేక్ న్యూస్ చూస్తున్న సంధ్యా థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా నిలిచేందుకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ముందుకొచ్చింది. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం విరాళాలు సేకరిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్లోని సభ్యులు తమకు తోచినంత సాయం చేయాలని కోరింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా నిలిచేందుకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ముందుకొచ్చింది. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది. ఫిల్మ్ ఛాంబర్లోని సభ్యులు తమకు తోచినంత సాయం చేయాలని కోరింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి, ఆమె కుమారుడు ప్రస్తుతం కుమారుడు పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. సో వారిని ఆదుకునేందుకు, ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. విరాళాలు సేకరించేందుకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ సిద్ధమైంది. శ్రీతేజ్ ఆరోగ్యం కోసం ఫండ్స్ సేకరణకు నడుం బిగించింది. దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం.